ఉన్న పలంగా ఎస్క్యూలో అప్సెట్ అంటే ఏంటో చెప్పు. ఈ ఇన్సర్ట్ తెలుసు కానీ ఈ అప్సెట్ అంటే ఏంటి అంటావా? ఎండ్ వరకు చూడు, పిచ్చ క్లియర్ అయిపోయేలాగా విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ అప్సెట్ అంటే ఏమీ లేదు. SQL లో ఇన్సర్ట్ ఆపరేషన్ ఉంటుందా, తర్వాత అప్డేట్ ఆపరేషన్ ఉంటుందా, ఈ రెండు కలిపి చేసేది ఈ అప్సెట్ అన్నమాట. అంటే ఇన్సర్ట్ ప్లస్ అప్డేట్ ని కలిపి చేసేది ఈ అప్సెట్ అన్నమాట. మీరు ఏదో ఒక రో మీద ఆపరేషన్ ని పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఆ రో టేబుల్ లో ఉంటే వెళ్ళి అప్డేట్ చేయి, ఒకవేళ టేబుల్ లో లేకపోతే వెళ్ళి కొత్తగా ఇన్సర్ట్ చేయి. ఇంతే అప్సెట్ అంటే. ఒక్క మాటలో చెప్పాలంటే, అరే SQL బాబు వెళ్ళి ఈ పర్టికులర్ ఐడితో ఉన్న రో ఆ టేబుల్లో ఉంటే వెళ్ళి ఆ రోని అప్డేట్ చేయి, లేకుంటే కొత్తగా ఈ రోని వెళ్ళి ఇన్సర్ట్ చేయని చెప్పేసి చెప్పడం అంతే. ఒక ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకుంటే, ఏదైనా ఒక యూజర్ ఒక వెబ్సైట్ లో లాగిన్ అయ్యాడు అనుకోండి, ఆ లాగిన్ డీటెయిల్స్ అన్ని వెళ్ళి టేబుల్ లో స్టోర్ అవుతాయా? లైక్ ఎవరు లాగిన్ అయ్యారు, ఏ టైంకి లాగిన్ అయ్యారు, అంటే లాస్ట్ లాగిన్ టైం ఎంత అని చెప్పేసి ఇవన్నీ వెళ్ళి టేబుల్ లో స్టోర్ అవుతాయి. ఒకవేళ అదే యూజర్ మళ్ళీ లాగిన్ అయ్యాడంటే అక్కడ లాస్ట్ లాగిన్ టైమ్ అన్న ఆ రికార్డు అప్డేట్ అవ్వాలా, ఏ టైంకి లాగిన్ అయ్యాడని చెప్పేసి. సో జనరల్ గా మనము నార్మల్గా ఏం చేస్తామంటే, ఆ పర్టికులర్ ఐడితో ఉన్న యూజర్ నేమ్ లేకపోతే ఆ పర్టికులర్ యూజర్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉన్నాడా లేదా ఫస్ట్ చెక్ చేస్తాం. దీనికి ఒక క్వైరీ రాస్తాం. ఒకవేళ ఉన్నాడు అంటే అప్పుడు వెళ్ళి అప్డేట్ చేస్తాం అనమాట. అంటే అప్పుడు అప్డేట్ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే 2 సెపరేట్ క్వైరీస్ రాస్తున్నాం, ఒకటి చెక్ చేయడానికి, ఒకటి అప్డేట్ చేయడానికి. ఇదంతా తలనొప్పి ప్రాసెస్ కదా, ఎక్కువ లైన్స్ కోడ్ పడుతుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలంటే, ఈ అప్సెట్ ని వాడి ఒక్క లైన్ లేపేయచ్చు అనమాట. దాని సింటాక్స్ కింద మీకు కనిపిస్తుంది కదా. ఒక ఎగ్జాంపుల్ తో మాట్లాడుకుంటే, కింద ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి ఐడి నేమ్ ఈమెయిల్ అని చెప్పేసి ఇచ్చాడు, కింద వాల్యూస్ ఇచ్చాడు. ఒకవేళ ఐడి నెంబర్ 1 తో ఆ టేబుల్ లో ఏ రికార్డ్స్ లేవనుకోండి, కొత్తగా వెళ్ళి ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఐడి నెంబర్ 1 తో ఆల్రెడీ ఒక రికార్డ్ ఉందనుకోండి, ఈ కొత్తగా పెట్టిన వాల్యూస్ తో వెళ్ళి అప్డేట్ అవుతుంది అనమాట. సింపుల్, ఇదే అప్సెట్ అంటే. చాలా మందికి దీని గురించి తెలీదు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో అయితే లైక్ చేసుకోండి, అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. కుదిరితే నీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయక కకృతి పడకుండా. రైట్ బై ఉంటా, బాయ్.